హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే మనాలి మొత్తం ఒక చుట్టుముట్టేసి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి కబీలా క్యాంప్ అంటే ఒక రిసార్ట్ టైప్లో ఇట్లా పెట్టిరనమాట. అక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఉందన్నమాట. సో మనకు ఇక్కడ రూమ్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. ఒక్క రూమ్కి మనకి 3000-4000 పడుతుంది, అంటే సీజన్ని బట్టి ఉంటుందంట. సో ఇప్పుడు మనమైతే మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఏమంటారు కింద కొంచెం వాటర్ నది ఉందన్నమాట. దానికి కొంచెం దగ్గరలో రూమ్ తీసుకున్నా. అంత దూరం అంటే మళ్ళీ నైట్ టైంలో తొందరగా రావాలి చూడాలి అంటే కొంచెం కష్టమవుతుంది, కాబట్టి నేనైతే ఇక్కడ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం మన రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది టోటల్గా మన రూమ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది ఇటుకలతో రేకులతో కట్టినది కాదండి బాబోయ్, ఇవి ఓన్లీ క్లాత్స్ ఉన్నాయి. ఇట్లా అని బ్లేడ్తో అంటే ఇది మొత్తం చినిగిపోయి అవతల వాళ్ళు మనకు కనిపిస్తారు. సో క్లాత్తో మొత్తం ఇలా డిజైన్ చేసి పెట్టిరు వీళ్ళు. అండ్ ఇది డోర్, అది బ్యాక్ సైడ్ మొత్తం డోర్ మనకి ఇట్లా మొత్తం ఇట్లా రెడీ చేసారు అనమాట. పైన ఇట్లా 2 లైట్స్ పెట్టేసారు అండ్ కర్టన్స్ పెట్టేసారు. అండ్ మనం ఇక్కడ ఇద్దరం పడుకోవచ్చు, ఇక్కడ మొత్తం మనకైతే ఇట్లా సెట్ చేసారు బెడ్స్ అన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా 2 బ్లాంకెట్స్ ఇచ్చారు. ఇదొక బ్లాంకెట్. మనాలిలో అయితే చలి మామూలుగా లేదు. అందుకనేసి నేను ఏమనుకున్నా అంటే దేవుడా అక్కడైనా ఒక 2 బ్లాంకెట్స్ ఇచ్చింటే బాగుండు అనేసి అనుకున్నా. సో మనకైతే 2 బ్లాంకెట్స్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు మనం లోపల వాష్రూమ్ ఎలా ఉందో చూద్దామండి. కానీ వీళ్ళైతే భలే చేసిరు కదా, ఓన్లీ క్లాత్తోనే రెడీ చేసిరు ఇదంతా. సో ఇది వచ్చేసి ఇది వాష్రూమ్ అయితే బాగానే ఉంది. అండ్ మనకి గీజర్ కూడా ప్రొవైడ్ చేసిరు. ఇక్కడ ఖచ్చితంగా హాట్ వాటరే తాగడానికైనా హ్యాండ్ వాష్కైనా దేనికైనా మనకి హాట్ వాటరే, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. మొత్తం ప్రతిదానికి హాట్ వాటరే యూస్ చేస్తున్నారు. ఇంకొకటి మనాలి నుంచి ఇక్కడికి రావాలంటే అన్ని ఘాట్ రోడ్సే ఉన్నాయి. మనకి 25 km ఉంది, కానీ 2 hours పట్టింది ఇక్కడికి రావడానికి. ఆ మధ్యలో కొన్ని యాక్టివిటీస్ చేసి షాపింగ్ చేసి టెంపుల్స్ కవర్ చేసుకొని అలా సైడ్ వ్యూ చూసుకుంటూ ఈ హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. హోటల్ అయితే భలే ఉంది కదా, ఓన్లీ ఇది క్లాతే, గోడ కాదు. సో ఇప్పుడు మనం నేను ఇంతకుముందు చెప్పా కదా మీకు వాటర్ నది ఉంది అనేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మూతి అంతా వలిగింది ఎందుకంటే అంత చలి ఉంది కాబట్టి. సో ఇన్ని వీడియోస్ పెడుతున్నా కదా, సో మీకు ఏ వీడియో నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇది సపరేట్ రూమ్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనికి వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుందంట. సో ఇక ఇవి ఇంకా దీనికైతే ఇంకా చెప్పా కదా 3000-4000 అంతే. మన క్యాంప్ హౌస్ నుంచి ఇలా కొంచెం ఒక 100 మీటర్ డిస్టెన్స్లో మనకి నది ఉంటుంది. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, నాకైతే సౌండ్ వినిపిస్తుంది. సో అక్కడ గేట్ నుంచి వెళ్ళిపోవాలి లోపలికి. ఇవన్నీ చెట్లే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. మీకు ఇక్కడ చిన్న క్యాంపింగ్ది కనిపిస్తుందా? సో ఇలా కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు మనం. అండ్ వాటర్ పోతున్న సౌండ్ మీకు వినిపిస్తుందా? మనం ఇంకా అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ వాటర్ కూడా కనిపిస్తాయి. ఇది భలే వేసుకున్నారు కదా చిన్నగా క్యాంపింగ్. అండ్ చెట్లు మొత్తానికైతే చలిని అంతా స్ట్రాంగ్గా కాపాడుకొని నా బాడీని ఎక్కడ ఏం కాకుండా చిన్న జలుబు కూడా కాకుండా ఇక్కడ వరకు అయితే చేరుకున్నా. ఇప్పుడైతే మనం మెల్లిమెల్లిగా లోపలికి నడుచుకుంటా అయిపోయినా. ఇది కూడా చిన్నగా ఎట్లా వేసుకున్నాడు, భలే సెటప్ చేసుకున్నాడు. లోపల ఉన్నారో లేదో కూడా అర్థమవుతుంది.
ఏ దారి దొరికితే ఆ దారినంగా వెళ్ళిపోవడమే, ఎందుకంటే వాటర్ సౌండ్ వస్తుంది కదా, ఎక్కడ ఏ దారిలో వెళ్ళినా కూడా మనకు వాటర్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడే మనం పార్వతి నదికి రీచ్ అయిపోయినాం. కిందికి వెళ్ళడానికి రాదనమాట, అంటే చాలా డౌన్లో ఉంది నది, మనం చాలా కొంచెం హైలో ఉన్నాం అనమాట. సో ఇదే పార్వతి నది, ఇంతసేపు నది చెప్పా కదా, ఇదే ఆ నది. ఇంకా జనవరి వస్తే మాత్రం ఇక్కడ వరకు వస్తాయి వాటర్, మొత్తం ఇక్కడ వరకు వస్తాయంట, చాలా పై వరకు వస్తాయంట వాటర్. ఇప్పుడు నవంబర్ కదా, సో కొంచెం తక్కువనే వస్తున్నాయి. డిసెంబర్ జనవరి వరకు అయితే చాలా ఎక్కువ వస్తాయంట వాటర్. ఇంకొకటి స్నో కూడా ఎక్కువ పడుతుందంట. ఇంకా కొంచెం జనవరి టైంలో ఇదంతా స్నోనే ఉంటుందంట. ఇంకా షాప్లు మూసుకునే వాళ్ళు మూసుకుంటారు, ఇంకా రన్ చేసుకున్న వాళ్ళు రన్ చేసుకుంటారు ఇక్కడ. కానీ ఎట్లా ఉందంటే అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. అప్కి వెళ్ళి డౌన్కి వచ్చాము మేము ఈ నది చూడడానికి. ఒకసారి లొకేషన్ అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనకు నైట్ వచ్చేసి డీజే నైట్ ఉంటుంది, ఫైర్ క్యాంపింగ్ ఉంటుంది. సో జనాలు అంత ఎక్కువగా ఏం లేరు కాబట్టి డీజే నైట్ ఉంటుందో లేదో తెలియదు. ఫైర్ క్యాంప్ అయితే పెట్టొచ్చు, ఎందుకంటే చలి ఉంది కాబట్టి కంపల్సరీ ఫైర్ క్యాంప్ అయితే పెడతారు. అండ్ అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కాబట్టి బయటకు వస్తున్నారో రానో తెలియదు. ఇదంతా తిరిగి కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ వరకు ఇదంతా చూపించి ఇంకా నేను ఒకవేళ ఫైర్ క్యాంప్ ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇప్పుడే మనం ఏమంటారు స్నాక్స్ ఆర్డర్ పెట్టినాం. సో ఏమో తీసుకొచ్చి, నాకు తెలిసి ఇది పకోడీ అండ్ టీ మైనస్ ఇది టొమాటో సాస్. ఇది పకోడీనే, బాగుంది. క్యాబేజీ పకోడీ ఇది. బాయ్. చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇదంతా ఎట్లుందంటే ఆర్మీ ఏరియాస్, మీకు ఐడియా అంటే ఆర్మీ వాళ్ళు మూవీస్లలో గన్స్ పట్టుకొని ఫైటింగ్స్ ఉంటాయి, మీకు ఏదైనా మూవీ ఐడియా ఉందా? సేమ్ అలాగే ఉందన్నమాట. అండ్ దేశముద్రు మూవీలో వైశాలి అంటారు చూడు, ఈ చెట్లంగా ఉరుక్కుంటూ ఈ వాటర్ మీదంగా తీసుకెళ్తారు కదా, సేమ్ అంటే అలా ఉంది ఫీలింగ్ నాకైతే. ఓకే, ఇంకా ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. బాయ్, ఇంకో బ్లాగ్లో కలుద్దాం.